ఓ ప్రమాదం మతిస్థిమితం లేకుండా చేయగా మరో ప్రమాదం జ్ఞాపకాలను తట్టిలేపింది. తలకు తీవ్ర గాయమై మానసికంగా దెబ్బతిని ఇల్లు విడిచి వెళ్లిన ఆ యువకుడు 14 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి చేరాడు. కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి రావడంపై కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో హర్షం వ్యక్తమవుతోంది. కామారెడ్డి మండలం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన జక్కన్న గారి నర్సవ్వ బాలయ్యలకు ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు రాజు ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువు ఆపేసి స్నేహితులతో కలిసి కామారెడ్డి పట్టణ సమీపంలోని గ్రానైట్ కంపెనీలో పనిచేసేవాడు. ఓ రోజు రాయి తగలడంతో తలకు గాయమై మానసికంగా దెబ్బతిన్నాడు. మానసిక స్థితి సరిగ్గా లేని రాజు మహారాష్ట్రలోని పూణే జిల్లా బోర్డ్ పట్టణానికి చేరాడు. రాజు అక్కడ ద్వారకామాయి హోటల్ నిర్వాహకుడు ప్రకాష్ మగందే అతడిని చేరదీసి పని కల్పించి సొంత మనిషిలా చూసుకున్నాడు. మరాఠీ నేర్చుకున్న రాజు క్రమంగా తెలుగు మర్చిపోయాడు. కరోనా కాలంలో తల్లిదండ్రులు స్నేహితులు చిన్ననాటి విషయాలు కొంత గుర్తుకు వచ్చినా తన ఊరు ఎక్కడ మాత్రం అర్థం కాలేదు. ఏడాదిన్నర క్రితం రాజు పనిచేస్తుండగా తలకు దెబ్బ తగడంతో కింద పడిపోయాడు. హోటల్ యజమాని వైద్యం చేయించాడు. కోలుకున్నాక అతడికి తల్లిదండ్రులు చిన్ననాటి దోస్తుల వివరాలు కొంత గుర్తుకు రావడంతో విషయాన్ని హోటల్ యజమానికి వివరించాడు. కనుక్కొని పంపిస్తానని